అమ్మవారి చేయాలి కాబట్టి బాల వెనక మహాలక్ష్మికి చేయాలి, మహాలక్ష్మి తర్వాత పార్వతి, సరస్వతి. హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ స్పిరిచువల్ వ్లాగ్స్. ఇక్కడ మనం చూస్తున్న ఆలయం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో ఉంది. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మెయిన్ గుడి వచ్చేసి శ్రీరామ కళ్యాణ కామేశ్వరి టెంపుల్ అన్నమాట గుడి పేరు. ఇక్కడ మనకి రాముల వారి ఆలయము, హనుమంతుని ఆలయము మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవుడు మరియు మెయిన్ గుడి వచ్చేసి కళ్యాణ కామేశ్వరి అమ్మవారు, నవశక్తులు ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్న ఆలయము ఈయన వచ్చేసి కాలభైరవుడు. ఇక్కడ ప్రతి అమావాస్యకి కాలభైరవుని హోమం జరుగుతుంది. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి. మేము వెళ్ళినప్పుడు ఈ ఆలయము లాక్ చేసి ఉంది, కాకపోతే బయట నుండి దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకి ఎదురుగా వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. సంతానము, వివాహము, ఎలాంటి సమస్యలైనా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధిస్తే మనకి మంచి ఫలితాలు ఇస్తారనమాట. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి మెయిన్ టెంపుల్ వచ్చేసి సీతారామచంద్రుల ఆలయం అన్నమాట. సీతారామచంద్రులు లక్ష్మణుడితో సమేత ఉంటారు ఇక్కడ. ఈ ఆలయాలు ఉప ఆలయాలు లాక్ చేసి ఉంది మేము వెళ్ళినప్పుడు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి చండీ హోమం జరుగుతుంది. మనము పర్సనల్గా చేయించుకోవాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ పీఠాధిపతులు ఆదిశంకరాచార్యులు గురుదేవులు మనకు దర్శనం చేసుకోవచ్చు, గురుదేవులని. ఇక్కడ ఆలయం యొక్క పీఠాధిపతి కూడా ఉన్నారు. ఇక్కడ శివలింగం దర్శించుకోవచ్చు మనము బయటనే. ఆదిశంకరాచార్యులు, శివపార్వతులు కామేశ్వర రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ పీఠాధిపతి కూడా ఉన్నారు మనకి విగ్రహ రూపంలో. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంది. అమ్మవారి గుడి కూడా చాలా స్పెషల్గా ఉంది. ఇక్కడ మనకు హైదరాబాద్ గట్కేసర్లో ఉంది. ఇక్కడ ఈ హైదరాబాద్లో ఎక్కడ లేనటువంటి విధంగా ఉంది. కళ్యాణ కామేశ్వరి అంటే మన కోరికలు తీర్చే అమ్మవారు అన్నమాట. ఇదే అమ్మవారి ఆలయంలో మనకి నవదుర్గాలు కాదు, నవశక్తులు ఉన్నారన్నమాట. లక్ష్మీ, పార్వతి, సరస్వతి, చండి మరియు దుర్గాదేవి, అన్నపూర్ణాదేవి మరియు శీతలాదేవి, చండీదేవి, మధ్యలో కళ్యాణ కామేశ్వరి అమ్మవార్లు మనకు దర్శనం ఇస్తారు.